రమణీయ సంజీవనానికి స్వాగతం. ఈ మధ్య నేను పబ్లిక్ గార్డెన్ వాకింగ్ కనిపోయినప్పుడు మా అన్న ఒక ఆయన అంటే చాలా సీనియర్ ఆయనే, చాలా పెద్ద ఆయనే, మాకన్నా 10, 14 ఏళ్ళు పెద్దోడు. ఇక కాకుంటే మమ్మల్ని పబ్బన్న చిన్ననైనా కూడా పబ్బన్న అని ప్రేమగా పిలుచుకునేటోడు అన్నట్టు. ఇక నాకు అవుపడ్డాగానే అన్న అన్న నమస్తే అన్న అని అన్న అంటే పబ్బన్న ఇట్రా అన్నాడు. అక్కడ కూర్చున్నాడు, ఆ గద్దె ఉంటాయి కదా, ఆ గద్దె మీద కూర్చున్నాడు. ఇక పోయినా అన్న ఏం సంగతే బాగున్నావు అని అడిగితే పబ్బన్న యాస్టకొత్తాంది అన్నాడు. ఎందుకన్నా యాస్టకు గట్లా అంటావు, నువ్వు మంచిగా హుషారు కాదే ఇట్లా అంటాను. ఏంటంటే హుషారే కానీ యాష్టకొత్తాంది ఏంది 80 ఏళ్ళకి వచ్చినా ఇంకా ఏంది ఇవన్నీ చూడాలంటే ఇక బాధ అనిపిస్తుంది. అంటే నీ గట్ల ఎందుకంటే మంచిగా కొడుకు బిడ్డ మంచిగా ఉన్నారు, కొడుకు కోడలు మంచిగా ఉన్నారు, పోయి వాళ్ళ దగ్గర ఉండొచ్చు కదని అప్పుడప్పుడు అంటే ఏగో పబ్బన్న ఏమనుకోక కానీ ఇగో మనం వయసు మీద పడ్డాక పోయి కొడుకు మీద కోడల మీద ఉండొద్దే. అట్లా ఉంటే ఏమైందంటే సమస్యలు వస్తాయి. మనం ఏది ఉండబట్టలేక వాళ్ళ మంచి కోసం ఏదో ఒక వాళ్ళ మంచి కోసం ఏదో ఒక మాట అంటే వాళ్ళు తప్పు తీసుకుంటారు. ఇక ముఖ్యంగా ఏంటంటే ఒక మాట అంటాం అంటే ఇక కోడలిది అయితే దాన్ని జీవితాంతం మర్చిపోదు. ఇక నా పరిస్థితి గట్లనే అయింది, ఏదో ఉండబట్టలేక ఒక మాట అన్న ఇక అప్పటి నుంచి ఎప్పుడు పోయినా అది ముఖం మార్చుకుంటుంది. ఇక నేను పోను, అది కూడా నా మంచిగా అనుకున్నా, తెలుసుకుంటే నేను మనం ఇంటర్ఫియర్ అవడం తప్పే అనుకున్నా. ఇక అట్లా పోతా ఎప్పుడో ఒకసారి రోజు ఉంటే మన వాళ్ళతో ఆడుకుంటా వస్తా అంతే, ఒక అక్కడికే ఉండాలి పబ్బన్న ఇట్లా అన్నాడు. మరి ఎట్లా టైం పాస్ చేస్తానవే అన్న అని అడిగిన నేను. టైం పాస్కి ఏంది ఇప్పుడు మీకు చూస్తాను కదా, గార్డెన్కి వచ్చిన అంతా మేమే ఇక్కడ యోగా చేస్తాను మంచిగా, మేమంతా ఒక క్లబ్కి ఏర్పడ్డాము మంచిగా ఇక్కడ. ఎందుకంటే ఇక మనం ఆరోగ్యం చూసుకోవాలి, ఎవడు చేస్తాడు మనకు, వాళ్ళు కొడుకులు కోడలు వచ్చి చేస్తారని ఎవ్వరు కూడా అది మనం పెట్టుకోవద్దు ఇక అట్లా. ఎందుకంటే తోలు ముడతలు పడడానికి ఎవరు రాడు మన దగ్గరికి, మన జాగ్రత్తలో మనం ఉండాలి పబ్బన్న ఇట్లా అన్నాడు. అందుకే మేము అంత ఇక్కడ కలుసుకుంటాం పోతాం. మళ్ళీ వారం కూడా ఒక్కొక్కరింటికి ఒక్కొక్క రోజు క్యాంప్ వేసుకుంటాం మంచిగా, ఇట్లా దావతులు చేసుకుంటాం, పార్టీలు చేసుకుంటాం, ఇక సరదాగా కూర్చుంటాం, చిన్నగా ఇట్లా ఆడుకుంటాం, పేకాట లాగా అంటే పైసలు పెట్టాం కానీ టైం పాస్కి ఆడుకుంటాం. ఇక ఎప్పుడో ఒకసారి 45 95 మంది ఇట్లా వేసుకుంటామే పబ్బన్న సరదాగా చెప్తాం. ఇక ఉన్నోళ్ళమే కదా, సగం మంది ఓడిపోయిన పరలోకం పోయినారు, ఇక ఉన్నోళ్ళమని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మంచి అయినా చెడైనా దోస్తులతోటే మాట్లాడుకుంటాం, దోస్తులే ఫోన్ చేస్తారు, రాత్రి అయినా ఏమన్నా అయితే అన్నా నేను వస్తాను ఉండు ఆగు నేను హాస్పిటల్ తీసుకుపోతా ఉండు ఇట్లా అంటారు. ఇక మనకు వీళ్ళేనే వీళ్ళని చూసుకోవాలి, మనం కలుసుకొని ఉండాలి. ఇట్లా చేసుకుంటాం. తర్వాత నెలకు కూడా మేము పిక్నిక్స్ టూర్స్ ఇట్లా పోతామే, మంచిగా ఎంజాయ్ చేస్తాం వస్తాం. ఇట్లా సరదాగా ఒకరితో ఒకరు బాగుంటామే పబ్బన్న, ఇట్లా ఉంటేనే మంచి వృద్ధాప్యంలో ఇట్లా ఉండాలి అందరూ కూడా. పైసలు ఏందే ఇక వాళ్ళు బాగున్నారు కొడుకులు బిడ్డలు, ఇక వాళ్ళ పైసలు ఇచ్చుకుంటూ కూర్చుంటామా? ఇక నేను అట్లా ఏం లేదు, నా పైసలు నేను నాకు వచ్చే పెన్షన్ నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను నాకున్న పైసలతోటి, అదేం లేదు. ఇక ఎవరి కోసమే మన కోసం కదా, ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలి పబ్బన్న అని ఇట్లా అన్నాడు. అంతే నేను కూడా అన్నా కరెక్ట్ చెప్పినవే. ఎవరైనా కూడా వృద్ధాప్యంలో ఇక ఎక్కువ తక్కువ కొడుకుల దగ్గర కోడల దగ్గర పోవద్దు, వాళ్ళ విషయంలో పట్టించుకోవద్దు, మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి, కాపాడుకోవాలి, మనం జాగ్రత్త